క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. మిమ్మల్ని కాపుకాయుటకు నేను కావలి వారిని ఉంచినాను, ఆలకించి వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. ఈ మాటలు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నట్లుగా చూడగలం. ఆ రోజు ఉన్న ఇశ్రాయేలీలతో దేవుడు తెలియజేస్తున్నారు కదా, నేను మిమ్మల్ని కాపుకాయుటకు కావలి వారిని ఉంచున్నాను అంటే దేవుడు మనందరినీ కూడా ఇశ్రాయేలీలకి ఆ రోజు చెప్తూ ఈరోజు మనందరికీ చెప్తున్నారు కదా, నేను మీ అందరినీ కాపుకాయుటకు కావలి వారిని ఉంచున్నాను. అంటే దేవుడు మన కొరకు ఎంత శ్రద్ధ తీసుకొని మనం అడగకపోయినా కూడా కావలి వారిని ఉంచారంట. కావలి వారిని ఉంచి ఏం చేస్తున్నారు అని అంటే వారు ఏదైతే శబ్దం వస్తుందో, వారు ఏదైతే చూస్తున్నారో అది మనకి తెలియజేస్తున్నారట. నేను కావలికాయ వారిని ఉంచి ఉన్నాను అని అంటున్నారు. కావలికాయ వారు ఏం చేస్తారు అని అంటే, ఆ దినాలలో రాజుల దినాలలో అయితే కావలి వారు ఏదైతే శత్రువు వస్తున్నాడో, యుద్ధం వస్తుందా అనేది ముందే గుర్తుంచి దూరం ఉండే దాన్ని వాళ్ళు బూరధ్వని చేసి తెలియజేసేవారు అనమాట. ఈ దినాల్లో మనం చూస్తే మన కాలనీ ప్రకారం చూస్తే ఆ కాలనీలకి ఒక్కొక్క గుర్కాన్ని ఉంచుతారు, ఒక వాచ్మెన్, అపార్ట్మెంట్లకి అయితే వాచ్మెన్లు ఉంచుతారు, ఇంకా మంది కొంచెం పెద్ద పెద్ద ప్రదేశాలకైతే ఇంకా వేరే వారిని ఉంచుతామంట. ఇక్కడ మనం చూసుకుంటే నేను కావలి వారిని పెట్టాను, ఆత్మీయముగా దేవుడు చెప్తున్నారు కదా, ఇశ్రాయేలీయులారా నేను మీకు కావలి వారిని పెట్టాను అంటున్నారు. మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచాను, మిమ్మల్ని కాపాడడానికి కాపు కాయడానికి నేను కావలి వారిని ఉంచాను. ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. ఆలకించండి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. ఆత్మీయంగా కాపు కాయడానికి దేవుడు అనేక మంది సేవకులని, ప్రవక్తలని, అపోస్తులని లేపి రాత్రికాలం అంతా ప్రార్థించే ప్రార్థనా పరులను లేపి దేవుడు సంఘానికి అప్పగించారంట, మనకి అప్పగించారు. కానీ మనము ఆ సేవకులు చేసే బూరధ్వని, ఆ యొక్క అపోస్తులు చేసే బూరధ్వని, కావలికాయ వారు చేసే బూరధ్వనిని ఆలకిస్తున్నామా లేదా అనేది చూడాలి. ఇక్కడ అందుకే అంటున్నారు కదా, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. ఆలకించండి, వారు చేసే బూరధ్వని వినబడుతుంది ఇక్కడ మనకి అని ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. మనం ఎప్పుడైతే ఆ బూరధ్వని విని మనల్ని మనము కాపాడుకుంటామో, మనల్ని మనము సరి చేసుకుంటామో, అప్పుడు దేవునికి మహిమకరంగా మనము జీవిస్తామన్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన కొరకు ఉంచిన కావలి వారిని మనము గుర్తించాలి. ఆ కావలి వారి ద్వారా దేవుడు చెప్తున్న మాటని, ఆ యొక్క హెచ్చరికని మనము గమనించాలన్నమాట. ఆ గమనించడమే కాకుండా దాని ప్రకారం జీవించేటట్టు మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. అప్పుడే కావలి వారి వలన మనకు ఉపయోగకరము ఉంటుంది. ఒకవేళ కావలి వారు బూరధ్వని చేసినా కూడా మేము వినము, మాకు నచ్చినట్టుగా మేము జీవిస్తాం అని అనుకుంటే దానివల్ల వచ్చే ఆ యొక్క నష్టాన్ని మనమే భరించాల్సి ఉంటుంది అని దేవుడు తెలియజేస్తున్నారు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము అని అంటే, మనం అడగకముందే మనల కొరకు ప్రార్థించేవారిని, వాక్యం బోధించేవారిని, దేవుని సువార్త చెప్పేవారిని, మనల్ని ఆత్మీయంగా కట్టేవారిని దేవుడు ఉంచినప్పుడు మనము ఆ వాక్యాన్ని విని ఆ యొక్క మన కొరకు ప్రార్థిస్తున్న వారిని గమనించి వారిని గుర్తుంచుకొని, అలాగే మన సేవకులను మనం గుర్తుంచుకొని, ఎప్పుడైతే మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన కొరకు దేవుడు నియమించిన వారిని గౌరవిస్తూ ముందుకు సాగిపోతామో, మనం కట్టబడి దేవుని రాజ్యమునకు మహిమకరముగా ఉంటాము. అటువంటి గొప్ప జ్ఞానం మనకు కలుగునుగాక. మనము బూరధ్వని విని గుర్తించి ఆలకించి దాని ప్రకారం మనల్ని మనం సరి చేసుకునే వారిగా ఉంటూ ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్.